1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ అందుకు 3.5 ముందే అంటే 1943 డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్లోని జింఖానా గ్రాండ్లో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అపూర్వ ఘట్టాన్ని లిఖించారు. ఎందరో భారతీయుల మనసుల్లో చెరగని ముద్ర వేసి స్వాతంత్ర పోరాటానికి కొత్త ఉత్సాహం తెచ్చిన ఈ ఘట్టానికి నేటితో 81 సంవత్సరాలు పూర్తయ్యాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం అప్పటికే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్న రోజులవి. బానిసత్వానికి తలొగ్గిన రోజుల నుంచి బాహ్య ప్రపంచంలోకి చూస్తున్న రోజులవి. 1943 డిసెంబర్ 29వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్వశ్రీ ఆనంద్ మోహన్ సహాయ్, కెప్టెన్ రావత్ ఏడీసీ, నేతాజీ పర్సనల్ ఫిజిషియన్ డిఎస్ రాజులతో కలిసి అండమాన్లోని పోర్ట్ బ్లెయిర్లోని లంబాలైన్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. జపాన్ అనుకూల భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అప్పటికే పోర్ట్ బ్లెయిర్కు చెందిన జపాన్ అడ్మిరల్ ఇండియన్స్, బర్మీస్ నేతాజీకి ఆత్మీయ స్వాగతం పలికారు. కానీ జపాన్ అడ్మిరల్ చీఫ్ బోస్ వెంట ఎప్పుడూ కనీసం 2 జపాన్ అధికారులనైనా పంపేవారు. బోస్ ఎవరితో ఏం మాట్లాడుతున్నారో వారి ద్వారా తెలుసుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వెళ్లిన బోస్కు అడ్మైరల్ గెస్ట్ హౌస్లో కాకుండా ప్రభుత్వ భవనంలోనే రాత్రి విందు ఇచ్చారు. డిసెంబర్ 30న అండమాన్ ఐలాండ్ను షాహిద్ అండ్ నికోబార్ ఐలాండ్గా ప్రకటించారు బోస్. ఏడీ లోగనాథన్ను ఐలాండ్ గవర్నర్గా నియమించడంతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సొంత గుర్తింపు, సొంత కరెన్సీ, సివిల్ కోడ్, స్టాంప్స్ రూపొందించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆజాద్ హింద్ జెండాను ఆవిష్కరించారు. సుభాష్ చంద్రబోస్ అక్కడ 3 రోజులు ఉన్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ బోస్ పర్యటనకు సంబంధించి మరో డార్క్ స్టోరీ కూడా ఉంది. రామకృష్ణ అనే జర్నలిస్ట్ రాసిన రిపోర్ట్ ప్రకారం 29న పోర్ట్ బ్లెయిర్కు వెళ్లిన బోస్ 31 వరకు బస చేశారు. 30న జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో ఆయన పర్యటన పూర్తి కాలేదు. పతాకావిష్కరణ అనంతరం అక్కడ ఉన్న సెల్యులర్ జైలును సందర్శించారు. నేతాజీ జైలు పర్యటనకు వస్తున్న విషయం తెలిసిన జపనీస్ పోలీసులు జైల్లో చచ్చెంత నరకం అనుభవించిన ఇండియన్స్ ను ఆయనకు కనిపించకుండా దాచేశారు. కరుడుగట్టిన నేరస్తులు ఉన్న జైలు భాగాన్ని మాత్రమే ఆయనకు చూపించారు. అక్కడ ఖైదీలు గార్డెన్ పనులు చేస్తూ, కాంపౌండ్ క్లీనింగ్ చేస్తూ కనిపించేసరికి అంతా బాగానే ఉందనుకున్నారు బోస్. అదే రోజు రాత్రి 2 గంటలకు జపాన్ అధికారులు ఇంటికి వెళ్లి నిద్రపోతున్న మహిళలు, పిల్లల్ని సుభాష్ చంద్రబోస్ మీటింగ్ జరిగే హాల్ వద్దకు తీసుకువచ్చారు. 31న ఉదయం 8 గంటలకు బోస్ మీటింగ్ అయితే 8 గంటలు ముందుగానే జన సమీకరణ చేశారు. అసలు తమను అక్కడకు ఎందుకు తీసుకువచ్చారో కూడా తెలియని అమాయకులు ఏడుస్తూ గట్టిగా కేకలు పెట్టారు. ఉదయం హాలుకు వచ్చిన అధికారులు అక్కడ క్రౌడ్ ఉండటం, గట్టిగా అరుపులు వినిపించడం చూసి నివ్వెరపోయారు. ఇంతలో నేతాజీ హాలు వద్దకు చేరుకుని మరో డోర్ ద్వారా లోపలికి వెళ్లారు. అక్కడ జనాలుండడాన్ని చూశారు కానీ వాళ్లందరినీ పర్టికులర్ గా చూడలేదు. నిజానికి అక్కడేం జరుగుతుందన్న విషయాన్ని నేతాజీకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు జపనీయులు. అండమాన్లో జరిగిన జెండా ఆవిష్కరణ ఎందరో భారతీయుల్లో స్ఫూర్తి నింపిన అక్కడ జపాన్ సేనలచే పీడించబడుతున్న భారతీయుల బానిస సంఖ్యలను మాత్రం తెంచలేకపోయింది. బోస్ కనుక ఆ రోజు అక్కడి పరిస్థితిని గమనించి ఉంటే స్టోరీ మరోలా ఉండేదని చరిత్రకారులు చెబుతుంటారు. ఏది ఏమైనా భారత మలిదశ స్వాతంత్రోద్యమాన్ని పరుగులు పెట్టించడానికి పునాది వేసిన ఈ జెండా ఆవిష్కరణ ఘట్టం మరిచిపోలేనిది.